వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీల కార్యకర్త సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇలా పార్టీకి సమావేశం ఏర్పాటు చేయాలని మిత్రులు శాసనసభ్యులు శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు గత అనేక రోజులుగా మేము అనుకున్నప్పటికీ కూడా మధ్యలో ఎలక్షన్ కోడ్ కారణంగా ఎలక్షన్ కోడ్ లో కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆ తర్వాత దాదాపుగా 25 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగి కొంత ఆలస్యమైంది. వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సులభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మిత్రులు శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని శాసనసభ్యులుగా నన్ను పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సంకల్పం కారణంగా మంచి మెజార్టీతో మేమంతా కూడా గెలవడం జరిగింది. అయితే అభివృద్ధికి సంబంధించి నాకు తాతాజీ గారు చెప్పారు. నేను ఎన్నికైన వెంటనే మంత్రులైన మరుసటి రోజునే నా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బంది కారణంగా ఒక 5 నెలల పాటు నేను పెద్దగా దృష్టి పెట్టలేకపోయిన వాస్తవం. ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉంటాయో, అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. ఏమంటే పెద్దగా 5 కోట్లు ఉంటే అది రాష్ట్ర రహదారి అయినప్పుడు కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇబ్బంది. ఎందుకంటే నేను పెట్టాలని బేరం తాడపల్లి కూడా తిరిగి వెళ్తా. ముందు 6 రోజులు సరిచేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక 4 రోజుల్లో వాటిని టెండర్ పిలిచేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతాం. అదేవిధంగా శాసనసభ్యులు నన్ను గతంలో కోరారు. అదేవిధంగా పార్టీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడుతుంటారు. ఏదైతే తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్ కు 2 కోట్ల రూపాయలు అవసరం ఉంది. కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కోరినప్పుడు వాస్తవంగా దేవంలో కూడా డయాలసిస్ సెంటర్ లేదు. తాడేపల్లిగూడెం తణుకు మినహాయించి ఈ పార్లమెంట్ లో ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్ లేదు. రోజుకి డయాలసిస్ పేషెంట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ దొరికేటువంటి అవకాశం లేదు. స్లాట్స్ దొరికినా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ముందుగా ఏదైతే ప్రాధాన్యత ఉందో వైద్యానికి సంబంధించి డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు 2 కోట్ల రూపాయలు కావాలని కోరినప్పుడు నేను 2 కోట్ల రూపాయలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా శాంక్షన్ చేసింది ఎప్పుడూ తీసుకున్నాం. ఈ వారంలో 10 రోజుల్లో కూడా పనులు ప్రారంభం కాబోవడానికి సిద్ధంగా. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో నేను ప్రచారానికి తిరిగినప్పుడు నేను, శ్రీను గారు, బాజీ గారు, అన్నవరం గారు, నా తాతాజీ గారు, ఇతరులంతా కూడా సురేష్ రెడ్డి గారు, ప్రభాకర్ బాలాజీ గారు, అందరూ కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఆ రోడ్డు పరిస్థితి అంటే అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. సో ఆ రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికీ మన బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి వరకు అభివృద్ధి చేసాం. ఇచ్చాం డబ్బులు కూడా మరి ఒక 50 లక్షలు కూడా దానికి అదనంగా మంజూరు చేయడం జరిగింది. బెస్ట్ చెప్పారు.
అదేవిధంగా వాడపాడుకు సంబంధించి రోడ్డు అవసరాలు ఉన్నాయని చెప్పినప్పుడు 50 లక్షల రూపాయలు దానికి కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, బాబ్జీ గారితో, తాతాజీ గారితో, అందరితో. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన అన్ని పనులు మనం పూర్తి చేయాలి. చాలా మంది ఏదో ఒక రోడ్డో డ్రైనో లేకపోతే నెలలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్లు వేయడానికి అనేక పథకాలు ఉన్నాయి, రేట్స్ కట్టడానికి కూడా అనేక పథకాలు ఉన్నాయి. మనం నిధులు మంజూరు చేసుకోవచ్చు. అయితే శ్మశానాల పరిస్థితి దారుణంగా ఉంది అన్ని గ్రామాల్లో. శ్మశానాలు వేరే గ్రామంలో కూడా శ్మశానాన్ని కాంపౌండ్ గా లేకుండా ఉండడానికి వీలేదు. అలా అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలా మంది శాసనసభ్యులతో మాట్లాడాము, శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ సీఎం గారు కానీ నేను కానీ మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరితో కలిసి కష్టపడి కార్యకర్తలుగా పనిచేసి ఎదిగినటువంటి వ్యక్తులు, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ఏదైనా సరే అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి వ్యక్తులు. అందులో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు శాసనసభ్యులుగా దాదాపు 40 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా మంచి మిత్రులు. చాలా సోదర భావంతో ఉంటాం. నేను చెప్పా, ఇది తప్పనిసరిగా తాడేపల్లి కూడా అసెంబ్లీ మీద నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను అని అనేక సందర్భాల్లో నేను శ్రీను గారికి చెప్పడం. అలాగే తాడేపల్లి గారు మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారు కూడా ఉన్నారు, అలాగే అన్నవరం గారు, అందరూ కూడా ఈ నియోజకవర్గంతో సాధించేటువంటి సంబంధం ఉంది. మీరంతా కూడా నన్ను దేవాలయం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా ఎప్పుడు చూడలేదు. ఈ ప్రాంతంలో అందరితో కూడా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. ఎన్నికల్లో కూడా ఆ విధంగా కష్టపడి గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా తాడేపల్లిగూడెం మంది అసెంబ్లీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యులుగా నాకు వచ్చేటువంటి నిధులు సంవత్సరానికి 5 కోట్లు. అంటే 7 అసెంబ్లీలకి, ఒక్కొక్క అసెంబ్లీకి 70 లక్షలు కేటాయిస్తే ఇంక నా దగ్గర రూపాయి ఉంది. కాబట్టి ఇది పరిష్కారం కాదు సమస్యకి. 5 కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి. పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలి అనేటువంటి ఆలోచనతో ముందుగా సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ హైవేస్ సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే లోసరీ టు పెప్పర్ వరకు ఉన్నటువంటి రోడ్డు, విధంగా గూడెం భీమవరం ప్రయాణం మనందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆఖరిలోపు తాడేపల్లిగూడెం ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది అనేటువంటి విషయం. కాంపౌండ్ వాల్ నిర్మించడమే కాదు, పెద్దలతో మాట్లాడి దానికి ఏదైతే సరైన విధానంలో ఈ తగలబెట్టడానికి పొయ్యిలు ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాంపౌండ్ వాల్గా కాకుండా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. కొన్ని శ్మశానాల్లోకి, కొన్ని చాలా శ్మశానాల్లోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్రీజులు కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే అమెరికాలో ఉంటారో లేకపోతే కోసాపు ఉంటారో అన్ని చోట్ల చేయడం, మండల హెడ్కోటర్లో కానీ మరొక చోట కానీ. అదేవిధంగా నా దృష్టిలో పెట్టారు ఎమ్మెల్యే గారు, తాతాజీ గారు, బాబ్జీ గారు, మరొక శ్మశానాన్ని తాడేపల్లిగూడెంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. 24వ వార్డులో దాన్ని ఎలక్ట్రికల్ గా చేయాలి. ఎంత ఖర్చు అయినా డబ్బులు ఏ విధంగా తెస్తాం, ఎక్కడి నుంచి తెస్తాం అనేటువంటి విషయం వేరే పరిస్థితి. నేను తిరుగుతున్నా ఢిల్లీలో, అందరిని అడుగుతున్నా సిఎస్ఆర్ ఫండ్స్. ఢిల్లీలో ఎక్కడికి కూడా ఎవరిని నా ఆఫీస్కి రాను, నాకు చిన్నడైనా పెద్దడైనా
నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్తా. మా పర్సనల్ స్టాఫ్ ఒప్పుకోదు, ప్రోటోకాల్ ఒప్పుకోదండి, ప్రోటోకాల్ ఒప్పుకోదు. ఆల్రెడీ మీ దగ్గర రావాలి, మీరు అన్నం ప్రోటోకాల్ విన్నాం అంటే ప్రోటోకాల్ లేదు, బాగు లేదు, మనకి 10 రూపాయలు ఆడితే ఆడే గొప్ప మనకి నేను పోతాను. ప్రోటోకాల్ సమస్య లేదు. మన అన్నవాళ్ళు 1,00,000 ఇచ్చేవాడు, 1 కోటి ఇచ్చేవాడు, 1,50,000 ఇస్తారు. అసలు ఏ కోటి అనుకున్నాడు, 1 కోటి రూపాయలు ఇస్తారు. ఇది మనకు అవసరం, మన ప్రోటోకాల్ మనకు అవసరం లేదు. ఇదంతా ఓట్లు తగ్గించారంటే సమస్యలు పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం, కానీ మాకు ప్రోటోకాల్తో నిమిత్తం ఉంటే ప్రోటోకాల్ లేకుండా తిరిగిన వాళ్ళు, ప్రోటోకాల్ లేకుండా తిరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి నేను ఢిల్లీలో నిత్యం అదే జరుగుతుందా, పెద్ద ఎత్తున అందరూ సహకరిస్తున్నారు. ఏ విషయంలో ఉన్నా తాడేపల్లి కూడా అసెంబ్లీకి ప్రత్యేకంగా నిధులు కోసం రానివ్వను అనేటువంటి విషయం మొత్తం నేను వేళ వీరందరి సమక్షంలో వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.